హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే పొద్దున్నే నేను ఏమేమి పనులు చేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి. వీడియోని అయితే చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. పొద్దున్నే లేచి ఇదంతా పైనుంచి కింది వరకు అయితే నీట్గా ఊడ్చుకుంటున్నాను. మాకు రోడ్డుకు ఉంది కాబట్టి చాలా దుమ్ము పడుతుంది. అందరూ చాలామంది ఈవినింగే ఊడ్చి పెట్టుకుంటారు, కానీ నేను అట్లా కాదు, పొద్దున్నే ఊడుస్తాను. ఎందుకంటే సాయంత్రం ఊడ్చినా కానీ మళ్ళీ పొద్దున వరకు దుమ్ము అయితే చాలా అంటే చాలా వస్తుంది. ఇదంతా ఊడ్చి చల్లేసరికి నాకైతే అర్ధగంట పడుతుంది. చాలా అంటే పొద్దున్న అయితే సగం టైం దీనికే అయిపోతుంది ఊడ్చి నీళ్ళు చల్లుకునేసరికి. ఇదంతా క్లీన్ చేసుకొని పైకి వెళ్ళి వంట అయితే స్టార్ట్ చేయాలి. రోజు 7:30కి, నిన్న మొన్న 7:30కి లేసేవాళ్ళం, అదే అలవాటు అయిపోయింది. 5:30కి అలారం పెట్టుకుంటే 6కి 5:30కి మేలుకొచ్చింది, కానీ అసలు లేవాలనిపించలేదు. రోజు అలవాటు అయిపోయింది కదా, అసలు లేవాలనిపించలేదు. చాలా లేజీ అనిపించింది. అందుకనే తొందరగా లేచి పైనుంచి కింది వరకు మొత్తం చేసుకుంటున్నాను. ఊడ్చిన తర్వాత మొత్తం బయట కడిగేస్తున్నాను, పైప్ తోటి కడిగేస్తాను. ఎందుకంటే బకెట్లు తీసుకొచ్చేసరికి లేట్ అయిపోతుంది కదా పిల్లలకని పైప్ తోటి కడిగేసి ముగ్గు అయితే పెట్టుకున్నా. నాకైతే ఎక్కువ ముగ్గులు రావు, నాకు 2-3 ముగ్గులు మాత్రమే వస్తాయి. వచ్చిన ముగ్గులు అయితే వేసి పైకి అయితే వెళ్ళిపోతాను. పిల్లలకైతే లేట్ అయిపోతుంది, 8:30 వరకు వెళ్ళాలి కదా, అందుకని తొందరగా ఏదో ఒక ముగ్గు వేసి పైకి అయితే వెళ్ళిపోతున్నా. తర్వాత ఇంట్లోకి వచ్చి ఇల్లు అయితే ఊడ్చుకున్నాను. అయితే ఇల్లు ఊడ్చేటప్పుడు ఒక జర్ర అయితే వచ్చింది. అసలు మేము పైన ఉంటాము, అది ఎట్లా వచ్చిందో ఏమో అర్థం కాలేదు. ఈ వర్షాలు పడితే ఇంట్లోకి ఏదో ఒకటి వస్తుంది. చూడండి జర్రీ మీకు కనిపిస్తే కామెంట్ చేయండి. వచ్చిన తర్వాత కొన్ని బాసనలు రాత్రి తినేసరికి లేట్ అయింది, అందుకని పొద్దున తోమేసరికి రాత్రి తోముకుంటే చాలా ఫ్రీ ఉంటుంది, కానీ పొద్దున తోమాలంటే దీనికే సగం టైం అయిపోతుంది. ఎక్కువ శాతం అయితే నైటే తోమి ఎంత లేట్ అయినా సరే తోమి పెట్టుకుంటా. కాకపోతే కొంచెం తినేసరికి 11 అయింది, అందుకని పొద్దున తోముతాను ఊరుకున్నాను. ఇవన్నీ తోమి కడిగి పక్కకు పెట్టేసి వంట అయితే స్టార్ట్ చేసిన. బియ్యం కడిగిన, పప్పు, టమాటా, తెల్లగజ్జల కూర అయితే పప్పు అయితే వేద్దాం అనుకున్నాను. అన్నీ ఒకటేసారి పెడతాను నేనైతే, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఒక పోపు మాత్రమే లాస్ట్లో పెడతాను, మొత్తం అయితే అన్నీ కలిపి పప్పు అయితే పెడతాను. ఈ కుక్కర్ అయితే 15 years అవుతుంది తీసుకొచ్చి, కొత్త కుక్కర్ అయితే తీసుకోవాలి. ఎలాంటి కుక్కర్ తీసుకోవాలో కామెంట్ చేయండి. స్టీల్ కుక్కర్ తీసుకుందాం అనుకుంటున్నా, కాకపోతే మాడిపోతుందా అని ఆలోచిస్తున్నాను. ఎలాంటి కుక్కర్ తీసుకోవాలో కామెంట్ చేయండి. పప్పు అయితే మొత్తం అన్నీ ఉప్పు, కారం, తెల్లగజ్జల కూర అవన్నీ వేసి అయితే పప్పు అయితే స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకుంటే పప్పు అయితే రెడీ అవుతుంది. తెల్లగజ్జల కూర అయితే పైన మా టెర్రస్ గార్డెన్లో కొంచెం వచ్చింది, అదే కొంచెం తీసుకొచ్చి వేసిన. కూరగాయలు అయితే ఈరోజు మంగళవారం మార్కెట్ కాబట్టి ఈరోజు వరకు అయితే అయిపోయినాయి. అన్నం అయితే అయింది. అన్నం అయిన తర్వాత పిల్లల కోసం అయితే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పొద్దున పూట చాలా హడావిడి ఉంటుంది కదా, అన్నం, కూర, టిఫిన్ అన్నీ ఒకటేసారి కావాలి, చాలా గజిబిజిగా ఉంటుంది. వాళ్ళు స్కూల్కి వెళ్ళేదాకా అంతే. నైట్ అయితే బాదం అయితే నానబెట్టిన పిల్లల కోసం అని, ఇవైతే పొట్టు తీసి వాళ్ళకి ఇవ్వాలి. ఇంతవరకు టిఫిన్ దోశ చేసుకుంటా బాదం పొట్టు అయితే తీసేసిన. మా పిల్లలకైతే ఒకటి ఇస్తారా, మీకు ఒక సర్ప్రైజ్ అనగానే వచ్చిర్రు. ఏంటిది మమ్మీ అనగానే బాదమా, ఇదేనా ఇచ్చేది అని అంటే నవ్వుతున్నారు అక్కడైతే. తర్వాత పప్పు అయితే అయిపోయింది, పోసి పెట్టేసిన.
కొంచెం పలసగానే చేసిన పప్పు, ఎందుకంటే గట్టిగా చేస్తే మా పిల్లలు అయితే తినరు. కొంచెం పలసగా ఉంటేనే కొంచెం ఇష్టపడతారు. దోశలకు కూడా చట్నీ చేయలే, టైం ఉండదు కాబట్టి పప్పే కొంచెం ఎక్కువ చేసిన. దోశలకు అయితే పప్పే వేసిస్తున్న, వాళ్ళైతే టిఫిన్ చేస్తారు. అంతలోపు నేనైతే ముగ్గురికి అయితే టిఫిన్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నా. అన్నం అయితే చల్లారేస్తున్నా. మా పిల్లలు అయితే కలుపుకొని అసలు తినరు. కలుపుకొని తినమంటే టైం ఉండదు మమ్మీ అని చెప్తారు. కలిపి పెడితేనేమో చప్పగా అవుతుందేమో అనిపిస్తుంది. వాళ్ళు కలిపి పెడితే అసలు తిన్నరా లేదా అని ధ్యాస అంతా వాళ్ళ మీదనే ఉంటుంది. ఈ అన్నం కలిపి పెడితే చప్పగా అయిపోతుంది కదా. ఎన్నిసార్లు చెప్పినా అసలు వినరు. పెద్దగా అయ్యారు కానీ కలుపుకొని తినడమే రాదు అసలు. ఇంత చిన్న టిఫిన్లు ఎట్లా తినాలి మమ్మీ, ఎట్లా కలుపుకోవాలని అంటారు. మీ పిల్లలు కూడా అంతేనా, కలుపుకొని తింటారా లేదా కలిపి పెడతారా? కామెంట్ చేయండి. ముగ్గురికి అయితే టిఫిన్ బాక్స్లు అయితే రెడీ చేస్తున్నాను. స్కూల్కి వెళ్తే అయితే అసలు వాళ్ళు తిన్నరా లేదా అని వాళ్ళ మీదనే ధ్యాస ఉంటుంది కదా. ఇంటి దగ్గర అంటే మనం తినిపిస్తాం కాబట్టి ఏదో అలా తింటారు. మనం చూస్తాం కాబట్టి మన కళ్ళ ముందు అమ్మయ్య తిన్నరు అనిపిస్తుంది. స్కూల్లో ఎలా తింటారో ఏమో అని వాళ్ళ మీదనే ఉంటుంది ఇంటికి వచ్చేవరకు. తర్వాత అయితే పప్పు అయితే మా హస్బెండ్కి కర్రీ బాక్స్లో అయితే పెడుతున్నాను. వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ ప్లీజ్ నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ వ్లాగ్ చేయాలా వద్దా అనేది కామెంట్ చేయండి. నాకు కొత్తగా స్టార్ట్ చేసినా కదా, కొంచెం కొత్తలో ఎవరికైనా స్టార్టింగ్లో ఏది పెట్టరాదు కదా, చేస్తుంటే అలవాటు అయిపోతుంది కదా. అందుకని కొంచెం ఇలా స్టార్టింగ్లో అయితే ఇలా చేస్తున్నాను. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. అన్నం అయితే చల్లారేసి పప్పు వేసి స్పూన్ తోటి అయితే కలుపుతున్నాను. చాలా వేడిగా ఉంది, అందుకే స్పూన్ తోటి కలుపుతున్నా. కలిపేసి టిఫిన్ బాక్స్లో అయితే పెట్టేస్తే వాళ్ళ పని అయిపోతుంది. వాళ్ళు వెళ్ళేదాకా బిజీగా ఉంటాము. అసలు పనే తీరదు, ఆగమాగం అడవిడిగా అయిపోతుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏ పని ఉండదు, అసలు బోర్ కొడుతుంది ఇంట్లో ఉంటే. మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు పని ఉండదు. తొందరగా అయితే టిఫిన్ బాక్సులు రెడీ చేసి వాళ్ళకైతే పంపించిన. ఇంకా వాటర్ బాటిల్ నీట్గా కడిగి కొన్ని వేడి నీళ్ళు కొంచెం సాల్ట్ వేసి అయితే కడిగిన.